పన్నీర్ మఖానీ పిజ్జా. ఓకే, సో పన్నీర్ మఖానీ పిజ్జా డిఫరెంట్గా ఉంది నిజంగానే. అంటే బయట ఫుడ్ ఎస్పెషల్లీ పిజ్జా, ఎందుకంటే ఇంట్లో చేసుకోవడం కొంచెం కష్టము, బట్ నువ్వు ఎలాగో ఈజీ వేలో ప్రిపేర్ చేస్తావు నాకు తెలుసు డెఫినెట్లీ, అండ్ హెల్తీగా. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నాయి. పిజ్జా అంటే అందరి ఫేవరెట్ అనమాట, ఎందుకంటే బయట మనం హెల్తీగా తీసుకోము, మైదానే ఎక్కువ యూస్ చేస్తామని, బట్ ఇక్కడ దానికి రీప్లేస్మెంట్గా గోధుమ పిండి తీసుకుంటాం. అవును. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, సో ఫస్ట్ మనం పన్నీర్ మఖానీ ప్రిపేర్ చేసేసుకుందాం. బటర్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా కొంచెం బటర్, మసాలా దినుసులు. చాలా డిఫరెంట్గా చేస్తున్నాం పిజ్జా యాక్చువల్లీ, ఎందుకంటే కారం పొడి ఇవన్నీ కూడా చూస్తున్నాం, పసుపు కారం పొడి కూడా డిఫరెంట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జస్ట్ లైట్గా సాస్ చేసుకుంటాం అనమాట ఇవన్నీ. యా, నెక్స్ట్ గ్రీన్ బెల్ పెప్పర్, ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, నెక్స్ట్ టమాటో పేస్ట్, సో ఫస్ట్ ఏంటంటే పిజ్జా మీద ఉన్న ఏదైతే మనం లేయర్ వేస్తామో అది ప్రిపేర్ చేసుకుంటున్నాం డిఫరెంట్గా, కొద్దిగా కుక్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేసేద్దాం. ఇంకొక స్పూన్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్, కొంచెం ఉప్పు కూడా. ఓకే, నెక్స్ట్ పెరుగు, ఓకే, ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కసూరి మేతి కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, సో అది రెడీ అయిపోయింది అక్కడి వరకు మనకు. ఇప్పుడు మనం పిండి కలిపేసుకున్నాం. ఓకే, సో ఇది మనం ఆఫ్ చేయొచ్చు కదా? యా, ఆఫ్ చేసేది. సో బేస్కి మాత్రం, పిజ్జా బేస్కి మాత్రం మనం గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం. అవును, ముందుగా కొంచెం గోధుమ పిండి, ఇందులో కూడా కొంచెం పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం సాల్ట్ యూస్ చేస్తాం. కొద్దిగా వాటర్ వేసుకుంటాం. సో యూజువల్గా బేస్లో కూడా మనం చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు కొద్దిగా వేసాం కాబట్టి ఆ బేస్ కూడా కొద్దిగా టేస్టీగా అనిపించడానికి. అవును. ఇందులో కొంచెం బటర్ కూడా యాడ్ చేస్తాము. ఓకే, సో పర్ఫెక్ట్గా బేస్ రెడీ చేసేసుకున్నాం, డవ్ ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ బేస్ చేసుకుందాం. చేసేసుకుందాం.
సో బేస్కి ఓన్లీ గోధుమ పిండి అయినా లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జార్ పిండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. అవును, కొంచెం మల్టీగ్రెయిన్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. థిక్నెస్ అనేది మన ఆప్షన్ అనమాట. కొంతమందికి థిన్ క్రస్ట్ ఇష్టము, కొంతమందికి థిక్ క్రస్ట్ ఇష్టము. అది ఆప్షనల్గా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవును. సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది మనకు తగ్గట్టు. సో నెక్స్ట్ ఇంకేంటి? నెక్స్ట్ అది ముందు గ్రేవీ ఏదైతే ప్రిపేర్ చేసామో అది వేసేద్దాం. ఓకే. సో నార్మల్ అయితే మనం ఫస్ట్ సాసెస్ అదంతా కూడా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత పీసెస్ వేస్తూ ఉంటాం పైనుంచి పన్నీర్, క్యాప్సికమ్ ఇవన్నీ. ఇందులో మనం ఆ మకానీ గ్రేవీ ఏదైతే ఉంటుందో అదే మనం వేస్తాం. ఓకే, ఇప్పుడు మనం చీజ్ గ్రేట్ చేసేద్దాం దీన్ని. సో చాలా వెరైటీస్ ఆఫ్ పిజ్జాస్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. తందూరి పిజ్జా అన్నట్టు, పెరి పెరి పిజ్జా. సో ఇది వన్ కైండ్ ఆఫ్ నువ్వు అన్నట్టు మఖానీ పిజ్జా లాగా అనమాట. ఓకే, సో ఇంకా మనం షిఫ్ట్ చేసేద్దాము. ఇంకా మనం దీన్ని బేక్ చేసేద్దాం. కొంచెం బటర్ పెట్టేద్దాం. ఓకే. ఓకే, ఇంకా మనం దీన్ని ఇప్పుడు బేక్ చేసేద్దాం. ఓకే. సో బేస్ కూడా చాలా ఏమంటారు సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది అండ్ పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్నాము. దాని మీద ఉన్న స్ప్రెడర్ కూడా. సో బేక్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఒకసారి చూసేద్దాము మరి. చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా కట్ చేసేసి స్పూన్తో అందులో పెట్టేసేద్దాం. సో ప్రిపేర్ అయిపోయినట్టేనా మరి? లాస్యా పన్నీర్ మఖానీ పిజ్జా రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ పన్నీర్ మఖానీ పిజ్జా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పన్నీర్ మఖానీ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పన్నీర్ ముక్కలు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, కారం తగినంత, టొమాటో 1, పెరుగు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. పన్నీర్ మఖానీ పిజ్జా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కారం, గరం మసాలా, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి వెన్న వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పిజ్జా బేస్ లా రెడీ చేసుకోవాలి. దీనిపై పన్నీర్ మిశ్రమం ఉంచి తురిమిన చీజ్ వేసి వెన్న రాసి బేకింగ్ ట్రేలో ఉంచి ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పన్నీర్ మఖానీ పిజ్జా రెడీ.